గారు ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న, నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఇరికించాలనుకుంటే ప్రభుత్వం దానిలో చేస్తే బెయిలబుల్ సెక్షన్లు ఉండేటట్టుగా పెట్టించేటట్టు వాళ్ళు ఏమైనా పెట్టిస్తారా? అంటే ఇది వాళ్ళంతరకు వాళ్ళు పోలీసులు చేశారు కూడా కూటమి ప్రభుత్వం కక్ష కట్టి చేపించింది అనుకోవాలా? కూటమి ప్రభుత్వంలో ఉండే అధికారులకి ఆ సెక్షన్ తెలుసుద్ది కదా, ఇది బెయిలబుల్ సెక్షన్ కాదు అని. కాబట్టి కూటమి ప్రభుత్వం కావాలని చేస్తే మీ మీద ఇంకా బలమైన పెట్టించాలి కదా, ఎందుకు పెట్టించలేదు? నా మీద 111 BNS కూడా పెట్టారు. 111 BNS పెట్టారు. దాంట్లో రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్స్కి తర్వాత సెక్షన్లు యాడ్ చేసేటటువంటిది ఉంది ప్రొవిజన్. ఎందుకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే తర్వాత చేద్దాం అనుకున్నారు, అలా తర్వాత చేద్దాం అనుకున్నారు. రైట్. ఎందుకు ముందే అది బెయిలబుల్ సెక్షన్లు కాకుండా ఇదంటే మనం ముందే ఏమన్నా అప్స్కాన్ అయ్యి బెయిల్ కోసం వెయిట్ చేస్తామని ఆ గెస్సింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఏంటంటే అక్కడ దాకా తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు మారుద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. బట్ ఆ రోజు నరేంద్ర మోడీ గారు రావటం, మా వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడి మీరు కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా రేపొద్దున అనంతపురం బంద్కు పిలుపునిస్తాం, ఈ విధంగా మన వాళ్ళు కూడా చెప్పటం, అప్పటికే పొద్దున్న సాయంత్రం దాకా మీరు అన్నట్టుగా టీవీలు అన్నింటిలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా నడవటం. సో ఇవన్నీ ఉన్న తర్వాత అది ఇంకా వాళ్ళకి కుదరలా. రెండవది ఏంటంటే అక్కడ నన్ను ఇరికించడానికి సిఐ గారు పైన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథాతథంగా చదివాడు. నేను అది ఎందుకు అంటున్నానంటే ఆయన ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఆయనకి నన్ను తీసుకెళ్తున్నాను కానీ ఏ సంగతి తెలియదు నాకు. అబ్జర్వేషన్ చూస్తే అర్థమైపోయింది కదా, పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, లేదా మా నాయకులు ఎవరన్నా బయట వస్తుంటే పలానా ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు వచ్చారనగానే కానిస్టేబుల్ వచ్చి లోపల చెప్తాడు, ఈ రమ్మంటే పైన ఫోన్ చేస్తాడు, సార్ పలానా వాళ్ళు వచ్చి బయట ఉన్నారని, వాళ్ళు ఎవరిని రానియద్దు అంటారు. సార్ పలానా పెద్దారెడ్డి గారు వచ్చారని మళ్ళీ వచ్చి కానిస్టేబుల్ చెబుతాడు, లేదు ఎవరిని రానియద్దు అంటాడు, ఈయన పైకి ఫోన్ చేస్తాడు, పైన ఎవరిని రానియద్దు అంటాడు, పలానా అంత వెంకటరామరెడ్డి గారు వచ్చారంటారు, ఎవరిని రానియద్దు అంటాడు. సో అప్ టు డేట్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏంటంటే అసలు అంటే మనం 5 నిమిషాలకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏ చిన్న చీమ చిట్టుకు మనం ఈయన పైకి చెప్పాలి, అంతమించి ఈయనకేం తెలియదు. అయితే అక్కడ నన్ను రిమాండ్కి అడిగాడు ఇమ్మని, రిమాండ్కి ఇవ్వాలని అడిగితే మేజిస్ట్రేట్ గారు అడిగారు. మేజిస్ట్రేట్ గారు ఎందుకు రిమాండ్కి అడుగుతున్నావు అని అడిగారు. సార్ ఇతను మల్టిపుల్ అఫెన్సెస్లో ఉన్నాడు, ఇతని మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఇతను ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రకు తెరలేపాడు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైము, ఇతని మీద ఎన్ని కేసులు అంటే మొన్నటికి మొన్న కూడా బస్సు దహనం దాని మీద విచారణకు పిలిచిన ఇతను మార్పు రాలా, ప్రతిరోజు ఇతను ఇదే పని వీడియోలు చేసి ఇది టీవీ డిబేట్లో అవతల వాదించినట్టు వాదిస్తున్నాడు. అక్కడ అయిపోయినాక